నువ్వు కొడతావు నన్ను కొట్టమంటావా? ఎవరైనా చేస్తారు మా గుండె అదిరిందిరా నాకు 2 నిమిషాలు. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వచ్చేసరికి వైజాగ్ నుంచి విజయవాడ వచ్చాం కదా, దర్శనం కూడా చేసేసుకున్నాం. అండ్ నాతో వచ్చిన వాళ్ళు కూడా వైజాగ్ రిటర్న్ అయిపోయారు. ఇప్పుడైతే మనం డైరెక్ట్ గా హైదరాబాద్ వెళ్ళాలి. ఇది నేను ఒక్కడనే వెళ్తున్నాను అనమాట కార్ లోని. ఇప్పుడు దాకా ఏంటంటే ఫ్రెండ్స్ వచ్చేవారు, బట్ ఇప్పుడు ఏంటంటే సోలో జర్నీ అనమాట. టిఫిన్ కూడా చేసేసాను, ఇక్కడికి వచ్చి పెట్రోల్ కూడా కొట్టించుకున్నాను. చాలా రోజులైంది హైదరాబాద్ బిర్యానీ తిని కూడా. సో వెళ్ళి ఫస్ట్ బిర్యానీ ఒకటి లాగిచ్చేయాలి గైస్. ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ ఎలాగో వెళ్తున్నాము, మా ఆయనకు కూడా తెలిసి వస్తున్నట్టు. సరదాగా వెళ్ళిపోవడం కంటే ఏదైనా ప్రాంక్ చేద్దామా అని అనుకుంటున్నాను మనోడి మీద. ఫర్ ఫన్ అంతే, రియల్ నిద్ర రాకుండా ఉంటది. నేను ఫోన్ చేస్తాను మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ కి ఫోన్ చేస్తాను అని అన్నాడు. సో అందుకని ఇప్పుడు ఫోన్ అయితే చేశాడు. ఒక 2-3 సార్లు ఫోన్ చేసిన తర్వాత నేను చెప్తాను అనమాట, ఇలా జస్ట్ ఫన్, ఏం సీరియస్ అయితే కాదు. జస్ట్ నేను ఏంటంటే ఇలాగ డివైడర్ ఎక్కిచ్చాను మా తగిలిసింది తలకి ఇది అదే అని చెప్పి ఏదైనా చేద్దాం అనుకున్నాను. ఇదైతే సీరియస్ అంటే నాకు ఎందుకులే వద్దు అనిపిస్తుంది, కానీ సరదాగా ఒక ప్రాంక్ చేస్తే బాగుంటది కదా అనిపిస్తుంది. మనోడు ఎలా రియాక్ట్ అవుతాడో ఒకసారి తెలియాలని, అంతే, ఇంకేం లేదు. ట్రై చేద్దాం. అంటే ప్రాంక్ చేయగలమా లేదా, మనకు టాలెంట్ ఉందో లేదో తెలీదు. నాకైతే నవ్వు వచ్చేస్తుంది. ఒకసారి చూద్దాం ఎలా ఉంటది ఏంటని. చుట్టుపక్కల ఎవరైనా జనాలను ఇంక్లూడ్ చేస్తే కొద్దిగా రియలిస్టిక్ గా ఉంటది అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఎందుకులే వాళ్ళని అడిగితే ఏదోలా ఉంటది. నేను ఒక్కడనే మేనేజ్ చేయాలి. ఆ పక్కన ఆపేననే చెప్తాను. చెప్పు. ఇక్కడ ఇది అయిపోయింది మాయా. అదే స్లో సాంగ్స్ పెట్టుకొని వచ్చాను, డివైడర్ ఎక్కిచ్చేసాను. ముందంతా తగిలింది, స్టీరింగ్ గుద్దుకున్నాను. తలకు తగిలింది ఇక్కడ స్టీరింగ్. ఏరియా కూడా తెలియదు, హైవే మీద ఇక్కడ వార్నింగ్ బోర్డు ఉంటది కదా, డివైడర్ మీద వార్నింగ్ బోర్డు ఉంటది కదా మాయా, అది ఎక్కించి దానికి గుద్దుకుంది. ఇది అప్పటికే అనుకుంటున్నాను సైడ్ ఎక్కడైనా ఆపుదాం అని చెప్పి, కానీ అలాగా కళ్ళు మూసేసాను. లొకేషన్ లేదు, అక్కడే ఉంది. నేను పక్క ఇక్కడ దగ్గర ఉన్నాను, వెనక్కి తీసి ఆ డివైడర్ పక్కనే ఆపా. ఆగమో ఒకసారి చూస్తాను. ఒరే లొకేషన్ అడిగాడు. అయ్యా, లైవ్ లొకేషన్ పెట్టేసా వాట్సాప్ లో మనోడికి. లైవ్ లొకేషన్ రావట్లేదా నాది? లొకేషన్ పామన గుంట. ఇది మరీ ఎంత కాదు, ఇది ఓపెన్ కూడా అవ్వలేదు. ఇవి అక్కడికి వెళ్ళి బ్రేక్ వేసా, అయినా సరే ముందుకు తగిలేసింది. ఆ ఫోర్స్ లో ఉన్నాను కదా, గుద్దేసుకున్నాను. బాబోయ్, జనాలు ఏంటి ఎలా విచిత్రంగా చూసుకొని వెళ్తున్నాను. అమ్మ, హలో, వీడియో కాల్ అడుగుతాడండి. వీడియో కాల్ చేస్తున్నాడు గాయస్, చూడండి. ఇప్పుడు వీడియో కాల్ ఎత్తాను. మాయా, ఊరికే ప్రాంక్ చేసామా, ఇదిగో చూడు కెమెరా. మాయా మాయా చూడు మాయా. అయ్యో, నేను వెంటనే మా దుర్గాప్రసాద్ గారు ఫోన్ చేసి, ఒరే ఎక్కడున్నావు, ఇలా మౌలి పైకి ఏదో అయ్యిందంటే పద వెళ్దామని చెప్పేసి ఫోన్ చేశాను నేను. అయ్యా మాయా, సారీ మాయా. టీ తాగుదామని పక్కన ఆగి సరదాగా ప్రాంక్ చేశాను నీ మీద. పగిలిపోద్దు రా నువ్వు, మామూలు పగలదు మాయా. అందరూ చూస్తున్నారంట కాదు, అందరూ. నాకు మెంటల్ వచ్చింది, టెన్షన్ వచ్చింది నాకు. ఎన్ని ఆలోచించాను తెలుసా ఒక్క నిమిషంలో. అయిపోయింది. ఏంటి, ఎక్కడ ఉన్నావు, ఎలా వెళ్ళాలి నీ దగ్గరికి? నేను అందుకే నువ్వు ఇలాంటి దరిద్రం పని ఏదో చేస్తావని అరగంటకి ఫోన్ చేస్తున్నాను. నిద్ర ఏమైనా వచ్చేస్తుందా ఏంటి, ఒక్కడే వస్తున్నావు అని చెప్పేసి ఫోన్ ఎత్తలేదు. అప్పుడే నాకు టెన్షన్ వచ్చింది, ఏంటి ఫోన్ ఎత్తలేదు ఏంటి, వినపడుతుంది కదా అనేసి అనుకుంటున్నాను నేను మైండ్ లో. ఇలా అనగా నాకు మతి పోయిందయ్యా. నువ్వు మనిషి కాదు. అంటే కావాలనే ఫోన్ ఎత్తలేదు మాయా. ఏంటి బట్టలు వేసుకోలేదేంటి? సర్లే తలగడ కప్పుకున్నావు. క్రియేటివిటీ. అలా వీడియో స్టార్ట్ చేశాను, నువ్వు అదే టైంలో ఫోన్ చేయడం ఇంకా పండింది. కావాలని ఒక 2 సార్లు ఫోన్ ఎత్తొద్దు, మనోడికి టెన్షన్ వస్తుంది. నేను కర్రీ వండుతున్నా, నీకు వంట చేసేస్తున్నాను, బయట ఎక్కడ తినకు అని చెప్పడానికి ఫోన్ చేశా.
సర్లే ఆ టోన్ కూడా ఎలా వచ్చిందంటే నిజంగా గుద్దేసినట్టు ఈ అమ్మాయి జీవితం. అయ్యో మా ఓటి పిలిచా, మా ఓడి వచ్చి అయ్యా ఏమైంది అంటాడు. ఇక్కడికి వచ్చి వంట చేసేవాడు ఆగిపోయి. అంటే నాకు కూడా ఏం అర్థం కాలేదు మాయా. ప్రాంక్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కదా, కొద్దిగా ఏమైనా పండిద్దా లేదా అనుకున్నాను. పర్లేదు, మనం కూడా చేయొచ్చు అయితే ప్రాంక్. నిన్ను వేసుకుంటారు కామెంట్ లో చూడు, అలాంటి ప్రాంక్ ఎవడన్నా చేస్తాడా అలాగే అలాగని నీకు ఉందలే. కానీ నీకుంది, నీకు మామూలుగా లేదు. అయ్యా 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 అంటే నేను ఇంకో కారం కూడా గుద్దాను అనలేదు మాయా, డివైడర్ ఎక్కిచ్చాను అన్నాను అంతే. డివైడర్ ఎక్కిచ్చాను అన్నావు కాబట్టి నమ్మేశా నేను. కారు గుద్దావు అంటే అరుపులు ఉంటాయి, కేకలు ఉంటాయి, పక్కన కాల్ చేస్తారు, ఏంట్రా నా కొడుక అది ఇది అనుకుంటాయి, మాటలు ఉంటాయి. పీపుల్ పెట్టుకో, పూజలు తిట్టేసాను, వీడియో ఉందని కదా నేను. అయ్యా సర్లే, నేను ఫోన్ చేసేసాను మా ఫ్రెండ్ కి. ఫోన్ చేసి ఒరే మౌలి మైకి ఇలా అయిందంటే ఎక్కడ ఉన్నావు అని చెప్పి, కారు కోసం వెళ్ళిపోదాం వచ్చేద్దామని. నాకు అది ఎగిరింది, అది నలిగింది అన్నావు కదా ముందు. అది నలిగితే టైర్ కదలడం కష్టం, మళ్ళీ ఇబ్బంది. కార్లో పోలీసులు ఆపుతారు ఏంటిది అని చెప్పేసి. ఈసారి అంటే ఇప్పుడు ఏదో ప్రాంక్ చేశాను కదా అని చెప్పి ప్రతిసారి చేస్తాను అనుకోకే, అప్పుడు వీడియో కాల్ చేస్తాను డైరెక్ట్ గా. ఫోన్ చేసి మళ్ళీ శాండీ తమ్ముడి దగ్గర ఉంటది కదా కారు, శాండీకి ఫోన్ చేద్దాం, అదైతే త్వరగా రెడీ అవుతుంది, కారు వచ్చేస్తుంది వెంటనే అని చెప్పేసి అనుకుంటున్నా. మళ్ళీ ఎందుకన్నా మంచి లొకేషన్ అడిగి వీడియో కాల్ చేసి చూద్దాం కారు ఎంత డ్యామేజ్ అయిందో, దాన్ని బట్టి వెళ్దాం అని చెప్పేసి మళ్ళీ చేసా. అది అమ్మా ఐ లవ్ యూ మాయా. అది చూసారా, వెళ్ళాక రియాక్షన్ లైవ్ లో రికార్డ్ చేస్తాను, మీకు అక్కడ చూపిస్తాను ఆగండి. ఇది మనోడు అదనమాట. కంగారు అయిపోయాడు అసలు ఫోన్ చేసి చెప్పగానే. అంటే మనం టోన్ లో కూడా అలా మాట్లాడాం కదా, ఏదో నిజంగా అయినట్టే మాట్లాడాం. జస్ట్ ఏదో మనోడిని చిన్నగా ప్రాంక్ పట్టిద్దాం, ఆట పట్టిద్దామని చేశాను. మీరైతే నన్ను తిట్టుకోవద్దు, ఐఎమ్ సారీ. ఆడు తిట్టను బూతులు తిట్టాడు, మీరు కూడా తిట్టమాకండి అయ్యా, ప్లీజ్ అయ్యా, దేవుడా మీరే రక్షించాలి. నేను ఎందుకు ఈ ప్రాంక్ చేశాను అంటే, నేను నిన్న నైట్ హైదరాబాద్ స్టార్ట్ అయిపోదాం అనుకున్నాను, ఇప్పుడు 7 o'clock అప్పుడు. బట్ దాని ముందు రోజు మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారని చెప్పి ఎర్లీ మార్నింగ్ 4:30 వరకు పడుకోలేదు. సో అలా నిద్ర అలా కంటిన్యూ అయిపోయింది నాకు. జస్ట్ ఇలా డిన్నర్ కి వెళ్తున్నప్పుడు కూడా చాలా నిద్ర వచ్చేసింది. సో నేను అనుకున్నాను ఏదో మొండిగా నేను ఒకవేళ ఆ నిద్రతోనే నేను స్టార్ట్ అయిపోయి ఉంటే, దారిలోకి వెళ్ళిన తర్వాత ఒక్కడనే కాబట్టి నాకు పక్కా నిద్ర వచ్చేసేది. సో చెప్తున్నాను కదా, ఈ హైవే మీద వెళ్తూ మనం కళ్ళు మూసేసాము అని అంటే నిద్రలో చాలా పెద్ద తప్పు అది. సో అందుకనే నేను నిన్న నైట్ క్యాన్సిల్ చేసుకుని పొద్దున్న దాకా ఫుల్ గా పడుకొని పొద్దున్న 10 గంటలకు స్టార్ట్ అయ్యాను. ఎర్లీ మార్నింగ్ కూడా కాదు, 10 గంటలకు స్టార్ట్ అయ్యాను హైదరాబాద్ కి, విజయవాడ నుంచి. నిద్ర వచ్చినప్పుడు మాత్రం ట్రావెల్ చేయమాకండి. నిద్ర వచ్చినప్పుడు ఫుల్ గా రెస్ట్ తీసుకొని పోయింది ఒక 6 గంటలు 7 గంటలు ఫుల్ గా రెస్ట్ తీసుకొని తర్వాత స్టార్ట్ అవ్వండి. మెల్లిమెల్లిగా మధ్యలోని టీ బ్రేక్ ఏదో తీసుకొని వెళ్ళండి, కంటిన్యూస్ గా ట్రావెల్ కూడా చేయమాకండి. ఇంకా మనోడైతే రూమ్ కి వెళ్ళగానే నన్ను ఫుల్ గా బాధేస్తాడు. సో వెళ్ళి మనోడు లైవ్ రియాక్షన్ చూద్దాం. అండ్ ఓఆర్ఆర్ అయితే ఎక్కేశాను, బా ప్రశాంతంగా ఉంది. అసలు ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ ఓఆర్ఆర్ లాంటి రోడ్స్ ఉంటే మాత్రం ఏ ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ లేకుండా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు తెలుసా. చూడండి వచ్చాడు పెద్ద మంచి. ఫైనల్ గా హైదరాబాద్ వచ్చాను అండ్ మన మాయ దగ్గరికి కూడా వచ్చాను. మాయా ప్రాంక్ 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 ఎలా అనిపించింది? నువ్వు కొడతా నన్ను కొట్టమంటావా? అలాంటి ప్రాంక్లు ఎవరైనా చేస్తారు, మా గుండె అదిరిందిరా నాకు 2 నిమిషాలు. గుర్చేసుకున్నాను మాయా. దాని తర్వాత ఇంకో డైలాగ్ చేశాడు, దానికి అసలు మొత్తం నమ్మించారు. ఏమన్నాడంటే అందరూ అదోలా చూస్తున్నారు మాయా. మనోడు ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయిపోయింది అన్నప్పుడు నాకు డౌట్ వచ్చింది, గురు ఏం చెప్పాలి, ఓపెన్ అయిపోయింది అని చెప్తే అదొక బాధ. ఎంతగా తగ్గిందని చెప్పేసి వీడియో కాల్ చేశాను. నువ్వు వీడియో కాల్ చేసినప్పుడు అర్థమైపోయింది ట్రాక్ అక్కడితో ఎండ్ అయిపోద్ది. నువ్వు నీకు తిన్నావా ఇక్కడ వండాలా అని చెప్పేసి ఫోన్ చేసి బయట ఎక్కడ తినద్దు అని చెప్పేసి ఫోన్ చేశాను నేను. ఫస్ట్ ఫోన్ ఎత్తలేదు, అదేంటి కార్లోనే ఉంటాడు కదా ఫోన్ ఎత్తుతాడు కదా అని చెప్పి నాకు 1 నిమిషం అనిపించి టెన్షన్ వచ్చింది. ఫోన్ ఎత్తలేదేంటి మనోడు అని చెప్పి. చాలా రియలిస్టిక్ గా యాక్ట్ చేసావా? ఫోన్ ఎత్తలేదా నువ్వు? ఎత్తలేదు. ఎక్స్ప్రెషన్ కూడా అది కాదు కానీ ఫైనల్ గా వచ్చేసాం. మా వల్లి అలా ఉంటది. ఇంక వెళ్లే ముందు ఫుల్ చుట్టూ ఇలా పెట్టేసి గడ్డ పెంచేసి కూర్చోలా ఉన్నాం, కటింగ్ చేయించి మంచిగా హీరోలో తయారయ్యారు. రాజమౌళి గారు సాయిమౌళి గారు నేను హీరోగా తీసుకున్నా.
కానీ మాయా నేను ప్రాంక్ లాగా చేశాను కానీ ఫైనల్ గా మెసేజ్ ఇచ్చాను మాయా. చూడొద్దు, మెసేజ్ చూడండి. ఫైనల్ గా వచ్చేసాం. మార్కెట్ లోకి వచ్చినాయి గైస్, తినండి మీరు కూడా తినండి. ఇంకా మేము కూడా భోజనం చేసేస్తాం. ఇక్కడ కోరేన్ మాయా ఏది మాయ గుడ్డు అవగొట్టేశారు. ఒక గుడ్డు ఉంచారు. గుడ్డు, రైస్, మజ్జిగ పులుసు. ఎంత ప్రేమ మొత్తం. ఇప్పుడు తినేసి కాసేపు అయితే అసలు నిద్ర లేదు, పడుకుని పోవాలి. తర్వాత హైదరాబాద్ లోని ఏమేమి పత్తి వ్యాపారాలు పెడతాం మీకు చూపిస్తాను. సో కొత్త కంటెంట్ వస్తాయి. స్టే ట్యూన్, ఓకేనా? సో ఈ వీడియో అయితే ఎంతతో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే అంటే తిట్టొద్దు, అయినా సరే లైక్ అండ్ కామెంట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. బాయ్ అండ్ cheers guys.